నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పార్టీ నాయకుడి కుట్ర రాజకీయం అంతా చూస్తున్నామన్నారు జగన్. ఏపీలో అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరుకుందన్నారు మాజీ సీఎం. రెడ్ బుక్ రాజ్యాంగం, కూటమి పాలనలో కుట్ర రాజకీయాలు చూస్తున్నామన్నారు. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఒక్కసారి ప్రభుత్వం గురించి ఆలోచన చేయమని మాజీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లా సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గాంధీ పుట్టిన దేశంలో ఇవాళ ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోందంటున్నారు మాజీ సీఎం. బాధితులకు అండగా నిలబడే వారిపై కేసులు పెడుతున్నారన్నారు. గంటల వ్యవధిలో ఎమ్మెల్యేపై 3 కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేశారన్నారు మాజీ సీఎం. దొంగలు బందిపోట్ల తరహాలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్ళారన్నారు జగన్. గత 5 సంవత్సరాల పరిపాలనలో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా అక్రమ కేసులు బనాయించారు అనేది చాలామంది వాదన, కూటమి పార్టీలకు సంబంధించి. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. సీఎం, మాజీ సీఎంల మధ్య మాటల తూటాలు, జగన్ ఫైర్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మేడా విజయశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్కాలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా కొండ రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనకు చెప్పిన వారు కూడా మనతో జూమ్కాలో జాయిన్ అవుతారు. బాబు పాలూరు గారు, జనసేన పార్టీ నాయకులు, వారు కూడా మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనకు చెప్పిన వారు కూడా జాయిన్ అవుతారు. మేడం విజయశేఖర రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. విజయశేఖర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఒకసారి మీరు మీట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి సార్. సార్ అందరికీ నమస్కారం. జనం చూసారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆ జనం ప్రభంజనం, జనం నీరాజనం. ఆ జనాన్ని చూస్తుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలకి ఏదైనా కాస్త వణుకు పుడుతుందని అనుకోవచ్చా? సార్, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినా ఆ రోజు సాయంత్రానికి వైసీపీ నాయకులు మాడే మాటలు ఇవి. కానీ ఆశ్చర్యకరంగా మీరు మాట్లాడతారు చూసారా, అది కొంచెం కొంత నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాదు సార్, 2010 నుంచి ఆయన ఎప్పుడు పోయినా బయటికి ఆ రకంగా సెటప్ చేసుకుంటాడు. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఫోన్లు చేయడం కావచ్చు, డబ్బులు వెదజల్లడం కావచ్చు, మందు పోయడం కావచ్చు, రకరకాలుగా సమీకరించుకోవడం కావచ్చు. మాజీ సీఎం, ఆయన మాజీ ముఖ్యమంత్రి అండి, క్రౌడ్ పుల్లర్. ఆయన జనాన్ని సమీకరించుకొని మందు పోయేసి ఫుడ్ పెట్టాలన్న అవసరం అసలు అది కరెక్ట్ కాదేమో. మీరు మాట్లాడేది ఆ పార్టీ కార్యకర్తలు కూడా అవమానించే విధంగా ఉంది, అది కూడా చూసుకోండి. ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి విపరీతమైన సేవ చేసి క్రౌడ్ పుల్లర్ అయ్యారు సార్. ఆయన ఏమన్నా పెద్ద మెగాస్టారా, చిరంజీవి, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణా, లేదంటే ఆయన ఏమన్నా ఈ దేశానికి ఇతోధికమైన సేవ చేశాడా, లేకుంటే సామాజిక కార్యకర్త? ఏం చేశారు సార్? ఆయన క్రౌడ్ పుల్లర్ అవడానికి ఆయన చేసిన గొప్ప ఏంటి? రాజశేఖర రెడ్డి కొడుకుగా వారసత్వ రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎంపీ అయ్యారు. తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల ఆయన ప్లేస్ లో ఆయన కొడుకుగా నేనున్నాను, మా మదర్ ఉంది, విజయలక్ష్మి గారు ఉన్నారు, మాకు ఓట్లు వేయండి, మాకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుందని సోనియా గాంధీ గారి మీద దుమ్మెత్తి పోసి ఆ రకంగా